నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళంలోని దుర్గమ్మ గుడి మరియు పార్క్ నిర్మించడానికి పునాది రాయి వేసిన స్థానిక ఎమ్మెల్యే రిజర్వ్ సైట్ ను అభివృద్ధి చేసుకోవడంపై కాలనీ పెద్దలను అభినందించిన గుండు శంకర్. పాతపట్నం మండలం కేంద్రంలో 5.5 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సీఐ వి రామారావు. రాజోమంగి ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట జేఏసీ గిరిజన సంఘాల ధర్నా. మెగా డీఎస్సీతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వెంటనే మెగా డీఎస్సీ రద్దు చేయాలని డిమాండ్స్. మే 7వ తారీఖు నుండి 13వ తేదీ వరకు జరగనున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఏర్పాట్లపై ఆలయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి. శ్రీకాకుళం మున్సిపాలిటీ పెద్దపాడు రోడ్డును ఆనుకుని ఉన్న విశాఖ ఏ కాలనీ రిజర్వ్ సైట్లో దుర్గమ్మ గుడి మరియు పార్క్ నిర్మించడానికి పునాది రాయి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కులాలకు పార్టీలకు అతీతంగా కాలనీ వాసులంతా ఏకమై తమ సొంత ఖర్చుతో రిజర్వ్ సైట్ ను ఈ విధంగా అభివృద్ధి చేసుకోవడం చాలా ఆదర్శవంతంగా ఉందని కాలనీ పెద్దలను అభినందించారు. నగరంలోని ఇతర కాలనీ వాసులు తమ రిజర్వ్ సైట్స్ భద్రపరుచుకోవాలని అన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి ఇటువంటి కార్యక్రమాలకు మౌలిక వసతులు కల్పించడం తన బాధ్యత అన్నారు. కాలనీ పెద్దలు సింధు సుధాకర్ రావు, బుర్రా ఆదినారాయణ శాస్త్రి, శ్రీమత్ చలపతి, మామిడి గరికరావు, గార కృష్ణారావు, హనుమంతు, పాపన్న తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ కాలనీలో ఉన్న చాలా సమస్యలు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయంటే కమిషనర్ గారు అందరం కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది. కాలనీ అంతా ప్రతి వీధులు తిరిగా అందులో ఇది బయటకు తెలిసింది ఇలాగా ఇక్కడ మనకి ఒక రిజర్వ్ సైట్ ఉందని. సో యాక్చువల్గా అయితే కమ్యూనిటీ హాలు, ఒక మంచి పార్క్ సీనియర్ సిటిజన్స్ అందరికి అనుకున్నాం. కానీ ఈ లోపు గుడి అని అన్నారు. చాలా సంతోషం. గుడి అయినా చాలా మంచిదే. ఆధ్యాత్మిక భావం ఉండాలి. అది ఉన్నాడే యూనిటీ వస్తుంది. ఇవాళ ఎంతమంది అందరూ కలిసి చేరారంటే పార్టీలకు అతీతంగా. సో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత రెస్పాన్స్ ఉందని నేను అనుకున్నాను. మంచి కార్యక్రమం తలపెట్టారు. సో ఇది వరకు గుడి కట్టి మిగతా ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, చుట్టూ వచ్చి అందరూ ఈ ప్రాంగణంలో కూడా అందరూ వచ్చి కూర్చోవచ్చు. ఈవినింగ్ దానికి చుట్టూ బెంచీలో వేసి నీటి ఫ్లోర్ చేసి అన్ని బాగు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్. అసలు చాలా మంచి స్పాట్ ఇది. కాలనీ ఎంట్రన్స్ లోపలికి వచ్చి తర్వాత ఇలా ముందుకు వెళ్తే కాలనీ అంతా ఉంది కనుక ఒక మంచి ప్లేస్ ఇది. సో దీన్ని అందరూ కలిపి డెవలప్ చేసుకోవడం మంచిది. ఈ సందర్భంగా నగర వాసులకి, నగర శివార ప్రాంతం ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇదే స్ఫూర్తి మీరందరూ కొనసాగించి మీ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే ఎలాంటి రిజర్వ్ సైట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అభివృద్ధిలోకి తీసుకొచ్చి అలాగే ముళ్ళ పొదలతో దొంగలు అడవిలాగా వదిలేయకుండా అవి అభివృద్ధి చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ చేసుకుంటే మనమే ఈవినింగ్ పూట వచ్చి ఒక రిక్రియేషన్ సెంటర్ లాగా మీరు చేయాలి. దీనికి మీ భాగస్వామ్యం ఉంటే తప్పకుండా కార్పొరేషన్ భాగస్వామ్యంతో మా హెల్ప్తో మేము ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తాం. మా నుండి కావాల్సిన డ్రైన్స్, రోడ్స్, లైట్స్ ఇలాంటివి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో, వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కార్పొరేషన్ తరఫున నేను ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కూడా అందరూ ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా కాలనీలో అన్ని రకరకాల పేర్లు ఉన్నప్పుడు కూడా విశాఖ ఏ కాలనీ అంటే ఒక ఫేమస్ ఇది చిన్నప్పటి నుండి కూడా విశాఖ ఏ కాలనీ కానీ బి కాలనీ కానీ. సో మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ డెవలప్ చేసుకోవాలని నేను కోరుకుంటూ. పాతపట్నం మండలం కేంద్రంలో 5.5 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ వి రామారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతపట్నం ఎస్ఐ బి లావణ్య సిబ్బందితో కలిసి చెక్పోస్టు వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా శ్రీకాకుళం జిల్లా గారమండలం పొగాకువానిపేట గ్రామానికి చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అనే యువకుడు 5.5 కేజీల గంజాయిని పట్టుకుని వెళుతుండగా గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తూ శ్రీకాకుళం జిల్లా మీదుగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు రవాణా చేసేందుకు ప్రయత్నించగా పట్టుకున్నట్లు తెలిపారు. సాయి సురేష్ రెడ్డి ఐటీఐ వరకు చదువుకొని కుటుంబ పరిస్థితి దీనంగా ఉండడంతో వెల్డింగ్ పనులు చేస్తూ ఉండేవాడు. గంజాయి సరఫరా చేస్తే నగదు వస్తుందని ఆశపడి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఐ పేర్కొన్నారు. సూళ్ళూరుపేట చెందే వ్యక్తికి అందుతామని చెప్పేసి ఈరోజు అక్కడ పర్లాకంలో గంజాయి తీసుకొని 5.6 కేజీ గంజాయి తీసుకొని
శ్రీకాకుళం వెళ్తూ అక్కడ నుంచి సూలూరుపేట చెందిన వ్యక్తి అతను తీసుకొని వెళ్తాడనమాట. ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ పట్టుబడ్డాడు. మన పాతపట్నం పోలీసు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు. ఇందులోన మన పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు, అలాగే చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది, పాతపట్నం సిబ్బంది ఏఎస్ఐ 1159, TC 2047 వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేశారు. ఎస్పీ సార్ వీళ్ళని అభినందించారు. యాక్చువల్గా అతను ఐటీఐ చేశాడు. తర్వాత మెర్చెంట్ నేవీకి 6 నెలలు వెళ్ళాల్సిన వ్యక్తి కొంచెం డబ్బులు ఇలాగ ఆశపడి ప్రలోభపడి అవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ పిల్లల బిహేవియర్ మీద తల్లిదండ్రులు కొంచెం గమనించి ఇలాంటి చెడు అలవాట్లకు ఈ నడవడికు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి. ఇది మన ఎస్పీ సార్ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఉన్నారు. అందుకని ఇక్కడ చెక్ పోస్ట్, అలాగే గోకుల దగ్గర చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. లావణ్య గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంటన్నరకు మన పాతపట్నం పర్లేకముడి బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ గారు మరియు ఆవిడ స్టాఫ్, అలాగే మధ్యవర్తుల సాయంతో ఇక్కడ వెహికల్ చెకింగ్ అలాగే ఇవన్నీ కండక్ట్ చేశారు ఈ గంజాయి గురించి. ఆ సమయంలో ఇక్కడున్న వ్యక్తి అంటే దువ్వు సాయి సురేష్ రెడ్డి అని చెప్పేసి ఇతను శ్రీకాకుళం రెడ్డికి వీధి. ఇతను 5.6 కేజీలు గంజాయితోని 3 ప్యాకెట్ల గంజాయితో అక్కడ పట్టుబడ్డాడు. ఇతని గురించి వివరాలు ఏంటంటే ఇతను యాక్చువల్గా ఐటీఐ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ షట్టర్ వర్క్స్ ఏమైనా చేస్తుండేవాడు. ఇతను ఇంకా ఇదే క్రమంలో ఈ పనులు చేసే క్రమంలోనే నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతనితో పాటు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేద్దామని చెప్పేసి, అతనికి సప్లై చేద్దామని చెప్పేసి ఒప్పందం కూర్చుకొని, అలాగే వీళ్ళతో పాటు వర్క్ చేసేవాడు ఒక అతను ఒరిస్సాలోని ఆరవదగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అతను వీళ్ళకి సప్లై అనమాట. మెగా డిఎస్సీతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వెంటనే మెగా డిఎస్సీని రద్దు చేయాలని కోరుతూ మండల ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం సర్వసభ్య సమావేశాన్ని తిరస్కరించి రాజోమంగి ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట మండు టెండని సైతం లెక్క చేయకుండా ధర్నా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద జేఏసీ గిరిజన సంఘాలు బుధవారం సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో మెగా డిఎస్సీ పేరుతో గిరిజనులు గొంతుకొస్తున్నారని గిరిజన సంఘాలు మరియు ఆదివాసీ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం రాజోమంగి ప్రజాపరిషత్ కార్యాలయంలో జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని నిలిపివేశారు. గిరిజన ప్రాంత డిఎస్సీ అభ్యర్థులకు ప్రత్యేక డిఎస్సీని కేటాయించిన తర్వాతనే మెగా డిఎస్సీని పెట్టాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రజాపరిషత్ కార్యాలయంలో జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం నిలిచిపోయింది. డిఎస్సీ ఏజెన్సీ డిఎస్సీ ఇచ్చే వరకు కూడా అని ఒక తీర్మానం చేసి, అలాగే ఇప్పుడు మన గౌరవ ఎంపీపీ గారు, జడ్పీడీసీ గారు, ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో ఒక తీర్మానం కూడా చేసి అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఏజెన్సీ డిఎస్సీ సాధించే వరకు కూడా అందరూ కలిసి గట్టిగా పోరాటం చేయాలని మనసు పూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై ఆదివాసీ, జై ఆదివాసీ. అందరికీ నమస్కారం. ఎందుకంటే డిఎస్సీ ఇస్తే నేను కూడా అప్లై చేద్దాం రాద్దామని ఆపుతూనే ఉన్నాను. కాకపోతే ఈరోజు నేను చాలా నిరుత్సాహపడ్డాను. నేను ఎలా పడ్డానో ప్రతి ఒక్కరు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో అటువంటి అభ్యర్థులు అందరూ ఉన్నారని నాకు తెలుసు. కాకపోతే మెగా డిఎస్సీ బదులు ముందు ఏజెన్సీ డిఎస్సీ ఇస్తేనే మనందరికీ. ప్రజాప్రతినిధులకు మేము కోరేది ఏంటంటే ఈరోజు సమావేశం ఖచ్చితంగా వాయిదా వేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఆదివాసీ సంఘాల నుంచి ఖచ్చితంగా మనం వాయిదా వేస్తేనే తెలుస్తుంది. రేపు పొద్దున్న ఇంకో చోట జరిగినా ఖచ్చితంగా అక్కడ కూడా వాయిదా వేసేటట్టు ఉండాలి. అటువంటి ఆదర్శంగా మన సమస్య పరిష్కారం కోసం మీరు అందరూ కూడా సహకరించి ఈరోజు జరగబోతున్నటువంటి సమావేశాన్ని ఖచ్చితంగా వాయిదా వేసి మీరు బహిష్కరించాలని చెప్పి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆదివాసీ సంఘాల నుంచి కోరుతా ఉన్నాం. అది మిత్రులారా, ఆదివాసీ ఐక్యత. గౌరవ జడ్పీటీసీ గారు ఎందుకంటే ఒక రిప్రజెంట్ నాకు ఇవ్వండి. ఎంపీఓ గారు కూడా ఇంకా మన అందరం వెళ్ళి ఇదే విషయం నేను నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ మళ్ళీ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామి వారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు మే 7వ తారీఖు నుండి ప్రారంభించి 13వ తారీఖు వరకు నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు మే 7వ తారీఖు నుండి
ప్రారంభించి 13వ తారీఖు వరకు నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి వీర సుబ్బారావు ఈ సందర్భంగా శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల గోడపత్రికను విడుదల చేసిన ఆలయ అనువంశక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు సమీక్షా సమావేశంలో దేవస్థానం ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, వైద్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల వారితో సమీక్ష నిర్వహించి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవానికి విచ్చేయు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవములు ఆనందోపేతముగా జరుపబడిన 9వ తేదీ శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమములు, రాత్రి 6:30 అరుంధతి నక్షత్ర దర్శనము కార్యక్రమాలు జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు రావణ వాహన గ్రామోత్సవం జరపబడింది. 10వ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున సాయంత్రం కార్యక్రమాలు, అదేవిధంగా మధ్యాహ్నము 2:30 శ్రీ స్వామివారు మరియు అమ్మవారికి శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి మండపమునందు పండిత సదస్యము, తర్వాత మహద ఆశీర్వచనములు, అనంతరము పండిత సత్కారములు జరుపబడింది. తదుపరి రాత్రి 9 గంటలకు పొన్నవాహన సేవ కార్యక్రమం జరుగును. 11వ తేదీ ఆదివారము వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి పూల గార్డెన్ యందు గల మండపంలో శ్రీ స్వామివారికి మరియు అమ్మవారికి వనవిహార మహోత్సవం జరపబడింది. తదుపరి సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన రథోత్సవ కార్యక్రమం జరపబడింది. 12వ తేదీ సోమవారము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు శేషహోమము, కంద పట్టణాలు కార్యక్రమాలు జరుగును. ఉదయం 9 గంటలకు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సత్యవతి యువకులం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డిఎస్సీ టీచర్ల ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, నల్ల సీను, గాది రాజ్బాబు, కొరుప్రోలు సీను, మస్కపల్లి రాజా, రెడ్డెం రాజు, నూతటి ప్రకాష్, కరుణాసుల రాజా తదితరులు పాల్గొన్నారు. డిఎస్సీ పోస్టులు 16,000 పైచిలకు పోస్టులు ఇచ్చి ఇప్పుడు అనుకున్న మాట ప్రకారమే ఆయన డిఎస్సీ తీసి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి, మన వరం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 5 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి యోగాల యాత్రలో శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేము ఏజ్ 42 నుంచి 45 వరకు కూడా పెంచి మా ఆశలన్నీ కూడా నెరవేర్చేట్లు మేము అనుకున్న విధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో, అదే కూటమి గవర్నమెంట్లో మాకు ఉద్యోగ అవకాశం కల్పించినందుకు మనీ మా వర్మ గారికి, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ భావి రథసారథి నారా లోకేష్ గారు పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక సదుద్దేశంతో సుదీర్ఘమైన పాదయాత్ర 3200 కిలోమీటర్ల పై చిలుకు ఆయన ప్రారంభించి పార్టీని భుజాల మీద వేసుకుని యువగలం పాదయాత్ర సందర్భంగా ఎంతోమంది నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్ఐకి సంబంధించి 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో
కనీసం ఒక టీచర్ పోస్ట్ వేయడమే కాకుండా వేయలేదు కాదు కదా, గురువులన్న గౌరవం లేకుండా బ్రాందీ షాపుల దగ్గర కూడా డ్యూటీలు వేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి 5 సంవత్సరాలు నిరుద్యోగులు డిఎస్ఏ పెట్టకపోవడం వలన ఇబ్బంది పడుతున్నామని చెప్పి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారికి తెలియజేయడంతో ఆయన డిఎస్ఏ పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 16,233 పోస్టులు మరి నారా లోకేష్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది నిరుద్యోగులందరికీ. దాంతోపాటుగా వయసు కూడా 42 నుంచి 45 సంవత్సరాలకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు? 5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ రేపు వీళ్ళు ఏజ్ బార్ అయిందని చెప్పి డిస్క్వాలిఫై చేయకుండా దాన్ని కన్సిడర్ చేశారు. అందుచేత ఏదైతే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో డిఎస్ఏకి మాటిచ్చి ప్రభుత్వం వచ్చాక అనౌన్స్ చేశారో, ఆయన ఇచ్చిన మాటని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా ఆయన ఈరోజు అనౌన్స్ చేసినందుకు మరి గౌరవనీయులు నారా లోకేష్ గారికి డిఎస్ఏ పిఠాపురం అభ్యర్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో గత వారం రోజుల క్రితం విద్యుత్ షాక్ గురై చనిపోయిన పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పరామర్శించారు. ముందుగా పల్లపు సురేష్ బాబు చిత్రపటానికి వంగ గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సురేష్ బాబు కుటుంబ సభ్యులను వంగ గీతా విశ్వనాథ్ ఓదార్చారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కొప్పన శివ, గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, ఉలవల భూషణం, ఆడప రఘు, సైతన వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మల్లాం గ్రామంలో ఇటీవల 2 రోజుల కిందట జరిగిన దుర్ఘటన, మరి ఎలక్ట్రికల్ వైరింగ్ చేస్తూ పల్లపు సురేష్ బాబు మరి మరణించడం జరిగింది. చాలా దురదృష్టం. చిన్న వయసులో మరి అతనికి తల్లిదండ్రులకి ఒకటే కొడుకు, అదేవిధంగా 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఇంకా 10th, అమ్మాయి 8th, అబ్బాయి 10th చదివే పిల్లలు. దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాన్ని కలుసుకొని వారికి పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పడానికి ఈరోజు మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ కూడా రావటం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇలాంటివి, ఈ సంఘటన అనంతరం కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇలాంటి విషయాలు రాకుండా కూడా అన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. మాకు తెలిసిన వెంటనే పోలీసు సిబ్బంది, అదేవిధంగా ఆర్డీఓ గారు, రెవెన్యూ సిబ్బంది అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి వెంటనే ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం, ఇప్పుడైతే ప్రశాంత వాతావరణం, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం జరిగింది. మరి ఆ కుటుంబానికి మా పార్టీ తరఫు నుంచి కూడా మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ చదువు విషయంలో మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. చాలా దురదృష్ట సంఘటన ఇది. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పల్లపు సురేష్ బాబు ఆత్మ శాంతించాలని. చిన్న వయసులో అకస్మాత్తుగా అందరికీ చాలా కలతగా ఉంది. అంత అకస్మాత్తుగా ఆ అబ్బాయి అలా చనిపోవడం, కాబట్టి మా సంతాపాన్ని వారికి తెలియజేయడం. హైదరాబాద్కు చెందిన కాజా సాయికృష్ణ చైతన్య కుటుంబ సభ్యులు చిరకాల కోరికను నెరవేర్చుకుంటూ పిఠాపురం 10వ శక్తిపీఠం పాదకయ క్షేత్రంలో ప్రత్యేక పూజ నిర్వహించుకుని శ్రీ పురుహూతిక అమ్మవారికి 21.8 గ్రాముల సుమారు 2.5 లక్షల రూపాయల విలువగల బంగారు మంగళసూత్రాలను సమర్పించారు. అదేవిధంగా పురుహూతిక అమ్మవారికి స్వయంభూ కుకుటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చామండి. సో నేను ఎప్పుడో ఒకసారి ఒక 15 నెలల క్రితం ఈ గుడికి వచ్చాను పిఠాపురానికి. అప్పుడు అమ్మవారిని దర్శించినప్పుడు, అప్పుడు నేను బీటెక్లో ఉన్నాను. సో అప్పుడు అమ్మవారిని దర్శించినప్పుడు నాకు అనిపించింది అమ్మవారికి తాలిబొట్టు ఏదైతే ఉందో అది కాస్త చిన్నగా ఉంది. సో మనకు కుదిరినప్పుడు, మనకు ఆ స్థాయి వచ్చినప్పుడు ఒక పెద్దది చేయిద్దాము అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. సో అది నాటికి కుదిరింది. సో ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ఒక 15 నెలల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఒక 21.8 గ్రామ్స్తో చేయించానండి అమ్మవారికి పుస్తులు. ఆనందంగా ఉంది అది చూసిన తర్వాత, ఎప్పటిదో కోరిక నెరవేరింది అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల నందు పెందుర్తి మండలం లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఉదయం విడుదలైన ఈ ఫలితాల్లో
షమీమా అనే విద్యార్థి 594 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం నందు భారీ ఎత్తున బాణసంచా కాల్పులు నిర్వహించి ప్రజలందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ దశలో కరెస్పాండెంట్ మంతన పద్మావతి, డైరెక్టర్ కేఎస్ఎన్ రాజులు సంయుక్తంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో పద్మావతి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన బోధనా విధానాన్ని అనుసరించడం ద్వారా ఇంతటి విజయాన్ని కైవసం చేసుకోగలిగామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం సిబ్బంది ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాము ఇంతటి చక్కని ఫలితాలను సాధించగలిగామని స్పష్టం చేశారు. Principal of Little Floss English Medium High School, Pendurthi, Visakhapatnam. Today we have received 10th class result. Feeling much more happy and proud enough to say that our school banked with 594 as the top score. Miss Shamima secured that. I should really appreciate to all my students, teachers and parents as well for their wonderful success. And here I would like to tell 500 plus 72 students got, 550 plus there are about 27 students banked, and there are about 155 this year they went for 2024-25. And I can definitely say that our teachers and myself, we used to sit and discuss about each and every student, and we used to always say and framed one design, one like academic plan. According to that, our teachers followed and also students followed as well. And I should definitely specially appreciate all my teaching staff of 10th standard to put their effort and also make and take individual care on each and every student, even out of their timings. Because of that, today we are enjoying the success, and all students and parents are very, very happy. And thank you very much. And I wish all my students all the very best for their wonderful future. Thank you. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట వాటర్ ట్యాంక్ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ జెండాను అవనతం చేసి జెండాను సగం వరకు దించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో 28 మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన సంఘటన చాలా బాధాకరమని, సభ్య సమాజానికి సిగ్గుచేటు అని ఉగ్రవాదులు చేసిన ధోరణి యావత్ దేశం ఖండించాల్సిన విషయం అని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో సామర్లకోట జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సరోజ్ వాసు, పెద్దాపురం జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పొలమరశెట్టి సత్యబాబు, నియోజకవర్గ సమన్వయకర్త మంచం సాయిబాబు, మడగల శ్యామ్ కుమార్, తుమ్మల ప్రసాద్, చోడిశెట్టి ఇంద్ర, రాయుడు శ్రీదేవి, సామర్లకోట మండల యువత అధ్యక్షుడు మల్రెడ్డి బుచ్చిరాజు, షేక్ సూరజ్, వంగలపూడి సతీష్, పాలశెట్టి రాజు, ఎండి సైఫుల్లా, చిన్నబాబు, అత్తిలి కృష్ణ, అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన జెండా అవతరణ చేయాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం వద్ద జెండా అవతరణ చేయడం జరిగింది. అలాగే 3 రోజులు సంతాప దినాలు కూడా పాటించాలని జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ సంతాప దినాలు పాటించడానికి, ఈరోజు జనసేన పార్టీ జెండాని అవతరణ చేయడానికి కారణం మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో బైసర్ అనేటువంటి ప్రాంతంలో 28 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు దుర్మార్గంగా కాల్చి చంపి పట్టణ పెట్టుకున్నందుకు వారికి సంతాపం తెలియజేస్తూ ఈరోజు జనసేన పార్టీ నుండి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. చాలా విచారకరం. సభ్య సమాజం సిగ్గుచేటు పడేలా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారు
చేసినటువంటి దుశ్చర్యని యావత్ దేశం ఖండించవలసినటువంటి అవసరం. ఈరోజు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా, పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు సంతాపం తెలియజేసుకుంటాం. ఎవరైతే ఆ ఉగ్రవాదుల దాడిలో మరణించారో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరొకసారి ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద జెండా అవతరణ చేసుకుంటుంది. సాయంకాలం ఎవరైతే ఈ దుర్ఘటనలో ఉగ్రవాదుల దాడిలో మరణించారో వారికి సంతాప సూచికగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహిస్తా ఉన్నాం. రేపు శుక్రవారం నాడు కూడా మానవహారం వారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తాము. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. ఆయనకి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన మనసు సున్నితమైనది. నిద్రలేని రాత్రులు గడిపేటువంటి వ్యక్తే. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచే మేమందరూ కూడా ఈ జరిగినటువంటి ఈ మారణ కాండను ఖండిస్తూ, ఎవరైతే పర్యాటకులు చనిపోయారో వారి కుటుంబాలకు కూడా పాతపట్నం మండలం పెద్దసేది గ్రామంలో విలియం షేక్స్పియర్ 461వ జయంతి, ఆంగ్ల భాషా దినోత్సవం, ప్రపంచ పుస్తక దినోత్సవం, ప్రపంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్స్పియర్ జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవాన్ని మరియు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దసేదిలో ప్రధానోపాధ్యాయులు కొల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వారసల్లి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కొల్లి లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై కరుణ, ఆర్ మధుసూదన్ రావు, వై ప్రమీల, వై జోగారావు, ఎన్ ధనలక్ష్మి, జె గణపతిరావు, సిహెచ్ సుధాకర్ రావు, ఎస్ కృష్ణారావు, ఎన్ వాసుదేవరావు, ఎస్ కృష్ణారావు, ఎస్ బోజప్ప, టి ఉమాశంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం ముందు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ జెండాని రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ
అవనతం చేశారు. ఈ సందర్భంగా అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి పట్ల మౌనం వహించి సంతాపం తెలియజేయాలని అన్నారు. జన సైనికులందరూ కొద్ది నిమిషాలు మౌనం ప్రకటించారు. ఉగ్రవాదుల చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీయాలనే కుతంత్రాలతో ఉగ్రవాదులు పెరికిపంద చర్యలకు పాల్పడుతున్నారన్నారు. 3 రోజుల పాటు జనసేన ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా మైలవరం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన పోనుకళ్ల నవ్యశ్రీ, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మొలియాశెట్టి శ్రీకాంత్, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పురమా సతీష్, మైలవరం మండల అధ్యక్షులు శ్రీరం బ్రహ్మయ్య, రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు చాపల మడుగు కాంతారావు, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చెరుకుమాలి సురేష్, మైలవరం టౌన్ అధ్యక్షులు గజరావు శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆకుతోట ఈశ్వర్, మైలవరం టౌన్ ఉపాధ్యక్షులు జీవి రవితేజ, మండల కమిటీ సభ్యులు, గ్రామ జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అదేంటంటే నిన్న జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ అనే ఒక మినీ స్విట్జర్లాండ్ అనే పిలువబడే ఒక ప్రాంతంలో పర్యాటకులు సందర్శించే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది భారతీయ విదేశీ పౌరులు మరణించడానికి కారకులైనటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దానికి నిరసనగా 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా వారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తమే కాదు, దేశం ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి జనసేన పార్టీ జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ఈ దాడిని ఖండిస్తూ ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండా ఉందో దానిని ఒక 4 అడుగులు కిందకి దించి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఈరోజు మొదటి రోజు కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారు పిలుపివ్వడం జరిగింది. అలాగే సాయంత్రం మంగళగిరి పార్టీ ఆఫీస్ నందు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా మానవాహారాలు, అలాగే గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కూడా పార్టీ పిలిపించడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అందరిని కూడా ఆహ్వానించి ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ఏదైతే మతపరంగా ఈ భారతదేశంలో చిచ్చు పెట్టి మరి కులాలకి మతాల్లో చిచ్చు పెట్టి వారు లబ్ధి పొందాలని ఉగ్రవాదులు కోరుకుంటున్నారో దాన్ని విచ్ఛిన్నం చేసేలాగా భారతదేశం అంతా మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అందరూ కూడా మేము ఐకమత్యంతో ఉన్నామని తెలియపరిచే విధంగా మరి ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం తర్లుపాడు గ్రామంలో జరుగుతున్న బడేమియా హజ్రత్ ఉర్స్ ఉత్సవాలకు పెండ్యాల గ్రామ మాజీ సర్పంచ్ షేక్ హాజా పాషా ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు కట్టుకుని పెండ్యాల గ్రామ ప్రజలు వెళుతున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ షేక్ హాజా పాషా మాట్లాడుతూ ముందుగా గ్రామ బడేమియా హజ్రత్ ఉర్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. పెండ్యాల గ్రామం నుంచి ప్రతి సంవత్సరం ఎడ్ల బండ్లు కట్టుకుని తర్లుపాడు, తోటరావులపాడు బడేమియా హజ్రత్ ఉర్స్ మహోత్సవానికి వెళ్లడం పెండ్యాల గ్రామ ప్రజల ఆచారం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు విరివిగా పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళంలోని దుర్గమ్మ గుడి మరియు పార్క్ నిర్మించడానికి పునాది రాయి వేసిన స్థానిక ఎమ్మెల్యే. రిజర్వ్ సైట్ ను అభివృద్ధి చేసుకోవడంపై కాలనీ పెద్దలను అభినందించిన గుండు శంకర్. పాతపట్నం మండలం కేంద్రంలో 5.5 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సీఐ వి రామారావు. రాజోమంగి ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట జేఏసీ గిరిజన సంఘాల ధర్నా. మెగా డీఎస్సీతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వెంటనే మెగా డీఎస్సీ రద్దు చేయాలని డిమాండ్స్. మే 7వ తారీఖు నుండి 13వ తేదీ వరకు జరగనున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఏర్పాట్లపై ఆలయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్.